వెల్కమ్ టు టీ9 న్యూస్. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇల్లందు టేకులగూడెంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలవడానికి వచ్చాం. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఒక సాధారణ జీవితం గడుపుతూ ప్రస్తుత రాజకీయాల్లో ఎలాంటి లీడర్ కావాలో అలాంటి లీడర్ మీకు పరిచయం చేయబోతున్నా. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటారు ఆ లీడర్ ఎవరో అని. చాలా సాధారణమైన జీవితం గడుపుతూ సామాన్యమైన జీవితం గడిపి నేను ప్రజల్లోనే ఉంటా, ప్రజల్లోనే చేస్తా, ప్రజల సమస్యలను తీరుస్తా అని చెప్పి ప్రజలతో మమేకమైపోయి 5 సార్లు గెలిచినా కూడా సాదా సీదాగా ఉదాసీనగా నిజాయితీకి నిలువుతూ ఆదర్శంగా ఉండున్నటువంటి మన సార్ గారిని కలుద్దాం. వారెవరో కాదు, మన గుమ్మడి నరసయ్య గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, చెప్పండి, ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుత రాజకీయాలు మీరు చూస్తున్నారు కదా, దరిద్రంగా ఉన్నాయి. 20 సంవత్సరాల నాటికి ఈనాటికి ఆ రాజకీయాలేనా అనేటువంటి అపోహ కలుగుతుంది. ఇలా రాష్ట్రాలని పరిపాలించే వాళ్ళు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ వర్గ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు అనేటువంటి విస్మరించారు. ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఒక క్రిమినల్గా వ్యవహరిస్తున్నటువంటిది చూస్తున్నాం. ఆయనకి ఆ మత ఉన్మాదం మొదలైనటువంటి థీరీ కనపడుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ, ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్ని భారతదేశ ప్రజలకు చూపిస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల కోసం ఆయన ఏం చేయాలనేటువంటిది కాకుండా ప్రజలు ఎంతసేపు జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ఉండాలి తప్ప ఇంకో యాడ్ స్టేషన్లు పోవటానికి వీల్లేదు. ప్రశ్నించే తత్వము పనికిరాదు. ప్రశ్నించేవాడు ఉండొద్దు అనేటువంటి తీరుని ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి వనరులు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి సంపదను కానీ బహుళజాతి కంపెనీలకి ధారాదత్తం చేయటానికి వ్యవహరిస్తున్నటువంటి తీరి కనపడుతుంది. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పాత్ర కరెక్ట్ ఉందా, ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? కరెక్ట్ లేదని చెప్తున్నాను కదా. ఆయన మత ఉన్మాదంతో వ్యవహరిస్తున్నటువంటి తీరి కనపడుతుంది. ఆ మతానికి వ్యతిరేకంగా, మత విధానాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. భారతదేశంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి దానికి వస్తే, వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా వాళ్ళ పేదరికం పోవటానికి, వాళ్ళ బ్రతుకులు మెరుగుపడటానికి కావాల్సిన చర్యలని వాళ్ళు కోరుతున్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రజానాయకులు అనుకునే వాళ్ళు, రాజకీయ నాయకులు అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలు ఓట్లిచ్చి అధికారం ఒప్పుచెప్తే ఆ అధికారాన్ని వాళ్ళ కోసం ఉపయోగించుకుంటున్నారు. ఈ ప్రజా సమస్యల్ని విస్మరించారు. రాష్ట్రంలో సీఎం గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, రాష్ట్రంలో సీఎం గారి పాత్ర ఎలా ఉందండి? చూస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ ఆంధ్ర పాలకులంతా వాళ్ళ ప్రయోజనాలు చూశారు తప్ప ఈ తెలంగాణని విస్మరించారు, తెలంగాణని చిన్నచూపు చూశారు అనేటువంటి తీరుతోటి ఉన్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ కావాలనేటువంటిది, తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి వస్తువులు కావాలా, అవకాశాలు కావాలనేటువంటి ఉద్యమం మొదలైంది. 69 నుండి మొదలైనటువంటి ఉద్యమం మొన్న కేసీఆర్ నాయకత్వంలో అది సఫలమైంది. కానీ జరిగింది ఏంది అనే దానికి వస్తే 1200-1300 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ తీరిని చూసినటువంటి అక్కడున్న కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ చెల్లించి మొత్తానికి రాష్ట్రం ఇచ్చారు. ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కేసీఆర్కి అధికారం ఇచ్చారు.
అధికారం ఇస్తే చేసింది ఏంటి అనే దానికి వస్తే సంక్షేమ పథకాలు, ఉచిత సంక్షేమ పథకాలు ప్రకటించారు. వాటిని సక్రమమైనటువంటి పద్ధతిలో అమలు చేయలేదు. ప్రజల్ని తన అధికారం దరిదాపుల్లోకి రాకుండా చేసినటువంటిది చూశాం. అందుకనే ఆయన మీద కోపంతో, ఆయన మీద దేశంతో మొన్న 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి అధికారం అప్పచెప్పారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి పాలన ఎట్టుంది అనే దానికి వస్తే ఆయన పథకాలు ప్రకటించడం తప్ప, ఉచితంగా ప్రజల్ని ఉచిగొల్పటం తప్ప జరిగిందేమీ లేదు. వాళ్లకు చేసిన మేలేమి లేదనేటువంటిది ఇలా కనపడుతుంది. ఇలా ఏం జరిగింది అని చూస్తే ఉచిత పథకాలు ప్రకటించి అంటే ఏంటి, ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయంలో ఏ ఒక్క అంశాన్ని తీసుకున్నా ఒకటి కూడా సంపూర్ణమైనటువంటి పద్ధతిలో ప్రకటించలేదు, పరిష్కారం చేయలేదు అనేటువంటిది కనపడుతుంది. ఇలా మనం చూస్తే రైతు భరోసా ఆయన 10,000 ఇస్తే ఈయన 17,000 ఇస్తానన్నాడు. ఏం జరిగిందని దొరికితే ఇప్పటిదాకా దానికి సంబంధించిన పరిస్థితులు మెరుగుపడినట్టుగా కానీ అమలు చేసినట్టుగా కానీ లేదు. ఇలా రుణమాఫీ అన్నాడు, ఎంతమందికి రుణమాఫీ చేశాడు, ఆ రుణమాఫీ సంగతి ఏంటి అనే దానికి వస్తే కొంతమందికి మాత్రమే. ఆయన 2 లక్షలు వరకు అప్పు రద్దు చేస్తా, మాఫీ చేస్తా అని అన్నటువంటి మాట పక్కకి పెట్టేసి 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్నటువంటి అప్పున్నటువంటి రైతుని విస్మరించాడు. వాళ్ళ రుణం మాఫీ కాదట. 2 లక్షల కన్నా లోపు ఉన్నటువంటి వాళ్ళవి 2 లక్షల వరకే మాఫీ చేశాడు. ఆయన చెప్పేటువంటి మాటలకు ఒకటి కూడా అర్థం లేనటువంటి ఏదేం చెప్పుకుంటున్నాడు, మహిళలకి ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం కల్పించాను అంటున్నాడు. అది ఒకటే సరిపోయిందా? అన్నిటికీ సంబంధించినటువంటి విషయం ఏంటిదంటే రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కావాలి. ఆ గిట్టుబాటు ధర ఎవరు చేయాలి ఏందని అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అని అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ విస్మరించింది. సెంట్రల్ గవర్నమెంట్ దాని ఆలోచనే మర్చిపోయింది. ఇంతకుముందు 3 చట్టాలు తీసుకొచ్చి రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలని, రైతులకి భారంగా చేస్తున్నటువంటి చట్టాలని రద్దు చేసుకోవాలని చెప్పి ఆ ఉద్యమంలో లక్షల మంది వచ్చి ఢిల్లీని ముట్టడిస్తే ఆయన సంవత్సర కాలం ఆ ఉద్యమాన్ని చెవిటి వారి ముంగట శంఖం ఊదినట్టుగా వ్యవహరించినటువంటి తీరుని మనం చూసాం. సంవత్సరం తర్వాత అబద్ధ మాటలు చెప్పి రద్దు చేసుకుంటున్న ఆ చట్టాలని సరిచేస్తా అనేటువంటి మాట చెప్తే ఆ ఉద్యమం బ్రేక్ అయింది, ఆగింది. మరి జరిగింది ఏంటి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ 3వ సారి అధికారంలోకి వచ్చి నూతన మార్కెట్ విధానం అట. ఆ నూతన మార్కెట్ విధానంలో అప్పుడు తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు ఏవైతే వాటి స్వభావమే ఈ నూతన మార్కెట్ విధానంలో ఇమిడి ఉంది. దాన్ని అమలు చేస్తే మళ్ళా రైతులకి, రైతాంగానికి, వ్యవసాయానికి మళ్ళా తీరని నష్టం వస్తుందని చెప్పి మళ్ళా రైతులు ఉద్యమిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలా రైతులకు కావాల్సింది ఏంటి అనేది అనుకుంటే రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కావాలి, రైతులకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ పరిష్కారం చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి వాళ్ళు ఉద్యమిస్తుంటే వాళ్ళని ఇప్పటికీ మోసం చేస్తున్నటువంటిది చూస్తున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే మరి ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్టాలని వాళ్ళు చెప్పినటువంటి అంశాలని అమలు చేయటానికి మేము పూనుకుంటాం అనే పద్ధతిలో ఉన్నారు. ఆ రైతులకి కావాల్సినటువంటి విషయాల్ని పక్కకి పెడుతున్నారు. రైతులకి మేలు జరిగేటువంటి విషయాలు ఆలోచించలేదు.
దేశంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలంటారు, ఎలా జరగాలంటారు? రైతులు బాగుపడాలన్నా, వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరులని ఆ వ్యవసాయానికి ఉపయోగపడే పద్ధతిలో వ్యవహరించాలి. వాటికి కావలసినటువంటి నిధులు కేటాయించాలి. ఆ నీటి వనరులన్నింటినీ కూడా వ్యవసాయానికి ఉపయోగపడే పద్ధతిలో చర్యలు చేపట్టాలి. అటువంటి ప్రయత్నం ఏమీ లేదు. ఇలా ఆ కాళేశ్వరం అనే కేసీఆర్ మొదలుపెట్టింది ఇప్పుడే కూలిపోయే దశలకు వచ్చిందని, కూలిపోతున్నటువంటి సమయంలో అప్పటి వ్యవహారం మీద ఇలా సమీక్షలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇలా వ్యవసాయానికి కావాల్సినటువంటి నీటి వనరులను డెవలప్ చేయాలి. రైతు ఇలా ఇది భరోసా, రైతు భరోసాని, రైతు బంధు అని ఇచ్చేటువంటి ఉచిత పథకాలు కావాల్సింది. వాళ్ళు కష్టానికి కావాల్సినటువంటి విషయంలో స్వామినాథన్ ఒక సమీక్ష చేసి ఆయన దానికి సంబంధించినటువంటి పరిశీలన చేసినటువంటి శాస్త్రవేత్త ఆయన చెప్తున్నటువంటి టైంలో బీజేపీ ప్రభుత్వం కూడా మేము వాటిని తూస తప్పకుండా అమలు చేస్తా ఉన్నారు. ఎక్కడ అమలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఊసే లేనటువంటిది ఇలా కనపడుతుంది. ఇలా స్వామినాథన్ కమిషన్ కి సంబంధించినటువంటి విషయాల్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పి రైతాంగం డిమాండ్ చేస్తుంది. వ్యవసాయానికి కావాల్సినటువంటి విషయంలో అందరూ కూడా కోరుతున్నారు. కానీ ఆ స్వామినాథన్ని మర్చిపోయారు. స్వామినాథన్ సంబంధించినటువంటి విషయాల్ని మర్చిపోయారు. ఎక్కడా వ్యవసాయానికి సంబంధించి, రైతాంగానికి సంబంధించి మేలు చేసేటువంటి ఆలోచనలు సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఏది లేదు, రాష్ట్ర పాలకులకు కానీ ఆ ఆలోచనే లేనటువంటిది కనపడుతుంది. ఇప్పుడు నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. పారిశ్రామిక రంగం తీసుకొచ్చి పారిశ్రామిక రంగం డెవలప్ చేయాలనుకున్నారు. పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది? ఇలా పరిశ్రమలు పెట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలించాలనేటువంటి ఆలోచన అందరూ చెప్తున్నారు, అందరూ కోరుకుంటున్నారు కూడా. కానీ జరుగుతున్నదాన్ని ఏంటి అనే దానికి వస్తే ఇలా రేవంత్ రెడ్డి ఎక్కడో మహబూబ్ నగర్ దగ్గర ఆయన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఓ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి వస్తే రైతులందరూ అడ్డం తిరిగారు. ఇక్కడ నిజామాబాద్ దగ్గర ఒక పరిశ్రమ పెట్టడానికి ప్రయత్నం చేస్తే దానికి రైతులు అడ్డం దిగుతున్నారు. రైతులకి నష్టం వచ్చేటువంటి పరిశ్రమలు కాదు, రైతాంగానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే పద్ధతుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అని ప్రజలందరి డిమాండు. ఇలా నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి పరిశ్రమలే కారణం అనే దానికి వస్తే వ్యవసాయ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఏ సెక్షన్లో చూసినా, ఏ డిపార్ట్మెంట్లో చూసినా వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా పూర్తి చేయకుండా వెనకబడి ఉన్నటువంటిది చూస్తున్నాం. ఆ ఉద్యోగాల్ని పరిపూర్తి చేస్తే ఇప్పుడు విద్యా రంగంలో కావచ్చు, ఆరోగ్య రంగంలో కావచ్చు, లేదు రెవెన్యూ రంగంలో కావచ్చు, లేదు ఇరిగేషన్ రంగంలో కావచ్చు, ఎంతమంది కావాలనో ఇంజనీర్లు, డాక్టర్లు, మరి ఉపాధ్యాయులు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టులంతా నింపితే, ఆ పోస్టులంతా భర్తీ చేస్తే నిరుద్యోగాన్ని ఎంతో కొంత తగ్గించవచ్చు. కానీ అటువంటి ఏమీ లేకుండా వాళ్ళ ఇప్పుడు ఏది ప్రైవేటు కాంట్రాక్టర్ పద్ధతుల్లో పెట్టుకుంటున్నారు. ఆ కాంట్రాక్టర్ పద్ధతుల్లో పెట్టుకొని వాళ్ళకి జీతాలు తక్కువ ఇస్తున్నారు. వాళ్ళకు అందరినీ భర్తీ చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పద్ధతులు, వాళ్ళకి జీతాలు ఇవ్వకూడదు అనేటువంటి పద్ధతిలో ఆ నిరుద్యోగాన్ని ఇంకా నిర్వీర్యం చేస్తున్నటువంటిది కనపడుతుంది. అందుకనే నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగానికి కావాల్సిన ఆ సెక్షన్లన్నింటినీ భర్తీ చేయకుండా
నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు రోజు రోజు చూస్తుంటే మరో 2 నెలలు పొడిగించుకుంటూ పంచాయతీ ఎలక్షన్లు ఇంకా జరగకపోవడానికి గల కారణం ఏంది? పంచాయతీ ఎలక్షన్లు జరగకపోతే ఎవరికి నష్టం సార్? పంచాయతీ ఎలక్షన్లు జరగకపోతే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి నష్టం, అక్కడికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి. ఇలా ప్రత్యేక అధికారులను పెట్టి చేస్తున్నారంటే ఆ ప్రత్యేక అధికారులు ఏం చేస్తున్నారు అనే దానికి వస్తే వాళ్ళు ఏం లేకుండా వాటికి వీళ్ళకి ఇచ్చేటువంటి నిధులేమి కేటాయించకుండా వాళ్ళు ఏం చేస్తారు. అందుకనే పంచాయతీ సర్పంచుల్ని పంచాయతీ బాడీల్ని భర్తీ చేసి వాటికి అధికారం ఇస్తే వాళ్ళకు వచ్చేటువంటి నిధులు వస్తే ఆ పంచాయతీలు బాగుపడతాయి, పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటి అనే దానికి వస్తే ఏం లేదు. ఎక్కడ అధికారం అక్కడ ఉంటే ఎవరికి వాళ్ళు అధికారాలను చెలాయిస్తే ఈ అక్కడ రాష్ట్రంలో కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. నిజంగా సంవత్సర కాలం నుంచి ఆ పంచాయతీ ఎన్నికల్ని జరపాలని, పంచాయతీ ఎన్నికలు జరిపి పంచాయతీలకి అధికారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వాటన్నిటిని కూడా మరి పాలకులు ఎందుకు విస్మరిస్తున్నారు, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రకటించిన సంక్షేమ పథకాలు పూర్తి చేయకుండా జనాల్లోకి వెళ్తే వ్యతిరేక వచ్చి ఓడిపోతామనే భయంతోనే పంచాయతీ ఎలక్షన్లు పెట్టట్లేదు అని అంటున్నారు. దాని గురించి మీరు? నిజమే అది. ఇప్పుడు వాళ్ళు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలు కానీ వాళ్ళ పరిపాలనలో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ వీటన్నిటిని చూసి మళ్ళా ఈ చిన్న అధికారం ఏదైతుందో పంచాయతీలు, మండలాలు, జడ్పీలు అంటే జిల్లా స్థాయి అధికారాలు వీటిని ఏడా ప్రజలు వ్యతిరేకిస్తారు అని, ప్రజలు దానికి వ్యతిరేకంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు అనేటువంటిది కనపడుతుంది. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడానికి గల కారణం దాన్ని మీరేమన్నారు? అది వాళ్ళకి సంబంధించినటువంటి దాని గురించి మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రకటించిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? అవి అందరికి సామాన్యులు చేరుతుందా లేదా సార్? ఇలా 5 కిలోల సన్న బియ్యాన్ని 6 కిలోలు చేసిండు, సన్న బియ్యం పోస్తున్నాను అంటున్నాడు. ఆ సన్న బియ్యం సంగతి ఏంటి అనేటువంటి విషయానికి వస్తే ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటిది, ప్రజలకు సంబంధించినటువంటిది ఆ సన్న బియ్యం కానీ దొడ్డు బియ్యం కానీ ఆ ప్రజలకి అందుతుందా లేదా అనే దానికి వస్తే మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆ బియ్యం పక్కదారి పడుతుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో చర్యలు ఏమి లేవు. ఈ డీలర్లు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, దొంగతనంగా ఆ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. సగం బియ్యం మాత్రమే, కొంతమందికి మాత్రమే అది అందుతుంది, కొంతమంది మాత్రమే అది లబ్ధి పొందుతున్నారు. ఆ కొంతమంది కూడా ఆ బియ్యం బాగలేవు అనేటువంటిది కనపడుతుంది. ఇలా ఆ సన్న బియ్యం సంగతేనా అనే విషయానికి వస్తే ఇంకా చాలా ప్రకటించి ఉన్నారు, వాటిని సక్రమంగా అమలు చేస్తలేరు. వాటికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడికెక్కడ ప్రజలు రోడ్డు ఎక్కుతున్నటువంటిది కనపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో అంటే నిజమైన అర్హులకు అందుతుందా? చాలా చోట్ల అయితే వాళ్ళ పార్టీ విషయం వాళ్ళకి ఇస్తున్నారని చెప్తున్నారు. ప్రతి చోట గొడవలు జరుగుతున్నాయి. దీని గురించి మీరు ఉంటారు? ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు ఈ చూస్తున్నాం. మేము ఇంతకు ముందు మేము అధికారంలో ఉన్నప్పుడు అవి తక్కువ బడ్జెట్ అంటే నేను ఇప్పుడు మా ఇల్లు 6,000 స్కీమ్లో కట్టింది ఎన్టీ రామారావు.
ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి ఇందిరమ్మ స్కీమ్ తోటి కట్టినాయి అవి ₹1,00,000. ఈ 6,000 అట్లా పెరుగుతూ 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 ₹1,00,000 వచ్చింది. ఇవాళ 5 లక్షలని డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి కేసీఆర్ కట్టినటువంటి ఇంతవరకు లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అవి అట్లే కనపడుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం మనం. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి మళ్ళా అదే 5 లక్షలతోటి ఇందిరమ్మ పేరు పెట్టి ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనే దానికి వస్తే వాళ్ళ పార్టీకి సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళని అభిమానించే వాళ్ళు, వాళ్ళకి డబ్బా కొట్టే వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. ఇలా ఊరికి 5 ఇండ్లు 10 ఇండ్లు ఇస్తున్నారు. ఈ ఊళ్ళో 109 మందో 120 మందో వాళ్ళ సర్వేలో ఇల్లు కావాల్సిన వాళ్ళు తేలియారట. కానీ ఇస్తున్నటువంటి ఇల్లు ఎన్ని అనే దానికి వస్తే 5గురికో 10 మందికో ఇస్తున్నారు. అట్లా ఎమ్మెల్యేకి 3,000 తోటి ఇస్తున్నారట. ఆ ఎమ్మెల్యే ఎంబటి ఉన్నటువంటి వాళ్ళు మీకు ఇల్లు మంజూరైంది, మీరు ఇంత ఇయ్యాలా అంత ఇయ్యాలని చెప్పి ఇప్పుడే డిమాండ్ చేస్తున్నటువంటిది కనపడుతుంది. వాళ్ళు ప్రజలకి పేదోళ్ళకి ఇల్లు ఇచ్చే టైంలో వాళ్లకు సేవ చేసే పద్ధతి అదేనా అని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుందాం, మీకు ఇల్లు మంజూరైంది, మీరు తీయాలా అంత తీయాలని చెప్పి డిమాండ్ చేసే బ్రోకర్లు ఎవరు? ఆ ఇల్లు ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఏది? వాళ్లకు ఎప్పుడు ఆ ఇల్లు పూర్తయిద్ది? ఇది లేదు. ఇట్లా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ ప్రజలకి అందుబాటులో లేవు. ఈ ఇందిరమ్మ ఇల్లు ఆ ఇల్లు లేని ప్రజల సమస్య పరిష్కారం చేసేటట్టుగా లేదు. నిజమైన పేదలకు లబ్ధి జరగాలంటే ఏం చేయాలంటారు సార్? ఇలా పేదరికం పెరిగింది. పేదోళ్ళు ఈ పథకాలు ప్రకటించినటువంటి ఆ పథకాలన్నీ కూడా కావాల్సినటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నటువంటి ఉంది. వాటన్నిటిని పరిష్కారం చేయడానికి కావాల్సినటువంటి నిధులు చాలా తక్కువ ఉన్నాయి. ఆ తక్కువ నిధులతోటి నిజంగానే ఆ కేంద్ర గవర్నమెంట్ చేయలేదు, ఈ రాష్ట్ర గవర్నమెంట్ చేయలేవు. ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి కావాల్సిన పరిస్థితులు కనుసూపు మేరలో కనపడటం లేదు. పేదరికం ఇంకా కొట్టుమిట్టాడుతుంది. ఇలా ఇప్పుడు ఈ 100 రోజుల పైన అంటున్నారు, ఏది NREGS పథకం అవుతుంది. ఆ పథకం ప్రకారంగా ఇక్కడ ప్రజలు వలసలు పోకుండా ఎక్కడి ప్రజలు అక్కడనే బతకాలనేటువంటి ఆ పథకం ఆ స్కీము సక్రమంగా ఉందంటే ఆ పనికి పోయినటువంటి ప్రజలకి వారానికో 15 రోజులకో వాళ్ళ పని చేసిన కూలి ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు వాటిని 2 నెలలు 3 నెలలు దాకా అయ్యకపోతే ఆ పనికి ఎవరు వచ్చేటట్లేరు, ఆ పథకం సక్రమంగా నడిచేటట్లేదు. ఆ పనికి పోతే పని చూపిస్తాను కానీ ఆ పని చేసిన కూలి అతనికి మరి ఎందుకు జాబ్ చేస్తున్నారో, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎందుకు 2 నెలలు 3 నెలలు దాకా ఏలేకపోతున్నారు అర్థం కావట్లే. వాళ్ళు రోజు కూలికి సంబంధించి ఏ పూట కూలి ఆ పూట వస్తే బతికేటువంటి వాళ్ళకి 2 నెలలు 3 నెలలు పని చేయి అని చెప్తున్నారు తప్ప వాళ్ళ కూలి పైసలు ఇవ్వటానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. అందుకనే ఆ NREGS స్కీమ్ కూడా పథకం కూడా సక్రమంగా జరగటం లేదు, ఆ పేదోళ్ళకి అందుబాటులోకి రావటం లేదు. అందుకనే ఆ ప్రజలందరూ ఏం పనికి పోతున్నారు, ఎందుకు ఏం కూలి చేస్తున్నారు అని అనుకుంటే రోజు ఏ పూట పైసలు ఆ పూట వచ్చే పనిలో పోతున్నారు. అదే సమయంలో ఆ పని కూడా వాళ్ళు పోయే పని కూడా సుతారి పని అయితే, మేసిన్ పని అయితే 600 నుంచి 800 దాకా కూలి వస్తుంది, ఏ పూట ఆ పూట వస్తున్నాయి. అట్లనే రైతు పనికి పోతే 500 నుంచి 600 దాకా కూలి దొరుకుతుంది, వాళ్ళు రైతు పనికి పోతున్నారు. ఈ పనికి ఎవరు రావటం లేదు అంటున్నారు. ఎందుకు రావటం లేదంటే ఎందుకు రావటం లేదో చూస్తలేరు కానీ
పనికి రావట్లేదు మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇచ్చి ఆ పేరుతో వచ్చేటువంటి నిధుల్ని ఏదో రకమైనటువంటి పద్ధతుల్లో తప్పుగా పట్టిస్తున్నారు తప్ప వాటిని లెక్కలు చెప్పడానికి కారణాలు ఎదుగుతున్నారు తప్ప దీన్ని ఎట్లా సక్రమంగా అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తలేదు. ఇది జరుగుతున్నటువంటిది. ఇలా పేదోళ్ళ సమస్య పరిష్కారం కావాలంటే అటువంటి పథకాల్ని అటువంటి నిధుల్ని సక్రమంగా సద్వినియోగం చేసే పద్ధతుల్లో పాలకులు ఆలోచించాలి. ప్రభుత్వాలు దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్ళి కూడా వాళ్ళు క్షుణ్యంగా క్షేత్ర స్థాయిలో ఎవరెవరైతే అర్హులు ఉన్నారో సర్వే చేసి కూడా అంత చేసిన వాళ్ళ కూడా కాకుండా వేరే వాళ్ళకు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇసుకుంటున్నారు. అసలు అధికారుల పాత్ర ఎలా ఉందంటారు రాజకీయాలు? అధికారులు ప్రతి విషయంలో ప్రతి దాంట్లో వాళ్ళు పర్సంటేజ్ చూస్తున్నారు. ఇలా ఓ రోడ్డు మంజూరైంది, ఆ రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్టర్ వచ్చింది. ఆ కాంట్రాక్టర్ తోటి సక్రమంగా పనిచేయాలి. దానికి వచ్చినటువంటి డబ్బుల్ని సక్రమంగా ఖర్చు అయ్యేటట్టు చూడాలి. ఏం మిగిలించుకుందాం అనేటువంటిది కాంట్రాక్టర్ చూస్తాడు. ఈ కాంట్రాక్టర్ దగ్గర నుంచి పర్సంటేజ్ ఎంత తీసుకుందాం అనేటువంటిది అధికారి చూస్తున్నాడు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగి, గవర్నమెంట్ జీతం ఇస్తుంది, కానీ ఈడ పర్సంటేజీలు చూస్తున్నారు. ఇలా ఇందిరమ్మ ఇళ్ళే చూద్దాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నటువంటి లబ్ధిదారుడు ఇల్లు కట్టుకుంటుంటే ఆయన దగ్గరికి ఆయనకు బిల్లు చేయాలంటే, చేసిన పనికి బిల్లు చేయాలంటే ఆయనకు పర్సంటేజ్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా చాలా తప్పుడు పద్ధతుల్లో వ్యవహారం జరుగుతుంది. ఈ సంగతి అంతా పాలకులకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. ఈ ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయి, ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు, ఇంత ఉదారంగా ఉంటున్నారు అనేటువంటి దానికి వస్తే ఈ నుంచి మొదలుకొని ఆడిదాకా పర్సంటేజీ పద్ధతులు పోతుంటాయట, ఓటాలు పోతుంటాయట. అందుకనే అధికారులు అటువంటి పద్ధతిని అనుసరిస్తున్నారు. దాంట్లో ఈ ప్రజాప్రతినిధులు అయినటువంటి పాలకులు వ్యవహరిస్తున్నటువంటి తీరి ఇది చాలా పెరిగిపోయింది. వాళ్ళని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది కదా సార్, ఆపరేషన్ సింధూర్. ఇంత నిఘా వ్యవస్థ ఉండి కూడా ఆ ఉగ్రదాడి జరగడానికి గల కారణం ఆపరేషన్ సింధూర్ గురించి మీరేమంటారు? ఇలా అక్కడ జరిగినటువంటి ఘటన దుర్మార్గమైనటువంటి, వాడెవడో తప్పుడు పత్తులు వచ్చి కులాలు అడుగుతూ మతాలు అడుగుతూ చంపేశాడు. దాన్ని మీద దేశ ప్రజలందరూ కూడా దుర్మార్గం అన్నారు, దాన్ని మీద యాక్షన్ ఉండాలన్నారు. కానీ ఇలా ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన విషయానికి వస్తే అంటే 24/7 ఇప్పుడు నిఘా వ్యవస్థ ఉంది కదా సార్, ఇప్పుడు ఆ నిఘా వ్యవస్థ ఎక్కడ ఫెయిల్యూర్ అయిందంటారు? ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పాల. అట్లా ఇక్కడ జరిగినటువంటి ఘటనకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే వాళ్ళని ఇంతవరకు ఎవరు అనేటువంటి తేల్చలేదు. ఇక అక్కడ ఉన్నటువంటి నిఘా విషయానికి వస్తే నిద్రపోతుంది. ఆ పద్ధతుల్లో వాడు ఆడికొచ్చి రావటం కానీ, వాళ్ళని దారుణంగా హత్య చేయటం కానీ దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పాలకులు ఆ నిఘా వ్యవస్థ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? నిఘా వ్యవస్థ మీద దృష్టి పెట్టకుండా వాళ్ళని లేచి పోయి పాకిస్తాన్ మీద యుద్ధం మొదలు పెట్టారు. వాళ్ళ మీద యుద్ధం మొదలు పెట్టినటువంటి విషయానికి వస్తే కూడా అది తప్పుడు పద్ధతి. అక్కడ ఉన్నటువంటి వాడు ఇక్కడికి వచ్చాడా, ఆ దుర్మార్గం చర్యలకి పాల్పడ్డా అనే విషయానికి వస్తే పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది పరిశీలన చేయకుండా అక్కడ పోయి దాడి చేశారు. అదేదో గొప్ప సాధించామంటున్నారు. ఇవాళ ఆ సింధూర్కు సంబంధించిన విషయమే కాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ప్రకారంగా నిన్నటి దాకా చంపుతూనే ఉన్నాడు. వాడినేమో ఉగ్రవాది అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో
నక్సలైట్లు వీళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, అభివృద్ధి జరగకుండా చేస్తున్నారు అంటున్నారు. ఆ నక్సలైట్లు అభివృద్ధికి అడ్డం కాదు, ఆ అభివృద్ధిని కుంటుపరుస్తున్నటువంటి, అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పాలకుల మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రజలకి జరగాల్సినటువంటి, ప్రజలకి ప్రకటించినటువంటి, ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాల్ని సక్రమంగా అమలు చేయమని చెప్పి ఆ నక్సలైట్లు పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ దేశ పౌరులు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాలని, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దోపిడీ ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్ళని తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా ముద్ర వేస్తూ అడ్డగోలుగా చంపుతూస్తున్నారు. ఇప్పటికే 500-600 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఏంటి అనే దానికి వస్తే ఆదివాసీలు, ఆ అడవిలో పుట్టి అడవిలో పెరిగినటువంటి వాళ్ళు, ఆ అడవిలో ఉన్నటువంటి సంపదకి వారసులైనటువంటి వాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద, అక్కడ ఉన్నటువంటి అడవి సంపద, వీటన్నిటిని ఎట్లా బయటికి ఎత్తకపోవాలన్నా అని చూస్తే నిజంగానే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు అడ్డం ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి అండగా ఉన్నటువంటి నక్సలైట్లు అడ్డంగా ఉన్నారు. అందుకని వాళ్ళని లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గ పద్ధతుల్లో ఈ ఆపరేషన్ ఖగారు అనేటువంటి పేరుతోటి అడ్డగోలుగా చంపేస్తున్నారు. నిన్న కూడా 5-6 చంపేశారు. వాళ్ళు ఏదో ఈ దేశంలోకి ఇతర దేశాల వాళ్ళు వచ్చారు, ఇతర దేశాల వాళ్ళు ఇక్కడ ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని చెప్తూ వాళ్ళని అడ్డగోలుగా చంపేస్తున్నారు. వాళ్ళు అభివృద్ధికి అడ్డం కాదు, ఆ అభివృద్ధిని చేయకుండా ఆ అభివృద్ధి పేరుతోటి దోపిడీ చేస్తున్నటువంటి, ఆ అభివృద్ధి పేరుతోటి నిధులు కాజేస్తున్నటువంటి, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మాట్లాడేవాడు ఉండకూడదు, ప్రశ్నించేవాడు ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళని అతి దారుణంగా హతమారుస్తున్నారు. ఇవాళ 2026 మార్చి నాటికి వాళ్ళని లేకుండా చేస్తారంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇప్పటికే మాట్లాడటానికి, చర్చించడానికి, చర్చలు జరపడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఆడెందుకు ఉన్నారో, నీతోటి ఏం మాట్లాడాలో, నువ్వేం మాట్లాడుతున్నావో పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తుంది. ఆ పద్ధతుల్లో మాట్లాడకుండా, ఆ పద్ధతుల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అతి దారుణంగా హత్య చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళని హంతకులు అంటున్నాడు, అభివృద్ధి నిరోధకులు అంటున్నాడు, అభివృద్ధికి అడ్డం అంటున్నాడు. ఈయన చేసేది ఏంటి? ఈయన చేసే అభివృద్ధి ఏంటి? ఈయనని ఏమనాలి? అక్కడ ఎవరో ఉగ్రవాదులు వచ్చి ఎవరినో చంపారు అనేటువంటి విషయానికి వస్తే నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వు దుర్మార్గంగా ఈ దేశ పౌరులైనటువంటి ఈ ఆదివాసీల్ని, అమాయకుల్ని చంపేస్తున్నావు కదా, నిన్నేమనాలి? నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీ పెద్ద క్రిమినల్. ఆయన ఈ దేశాన్ని పరిపాలించే అర్హత లేని వ్యక్తి. అందుకనే నరేంద్ర మోడీ అధికారాన్నన్నా వదులుకోవాలి, లేదు ఆ నక్సలైట్లతోటి చర్చలు జరపడానికి ముందుకు రావాలి, అటువంటి అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ప్రతి భారతీయుడు కోరుకున్నది ఏంటంటే POK అనేది ఒకటి ఉంది కదా సార్, పాక్ ఆక్రమించిన కాశ్మీర్ ఉంది కదా, ఆ కనీసం ఆ కాశ్మీర్ కూడా విడిపించకుండా ట్రంప్ చెప్పాడని అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ ను ఆపేయడానికి గల కారణాలు సార్. ట్రంప్ మాట ఎందుకున్నాడు? ట్రంప్ చెప్తే దాన్ని ఆపు చేయాల్సినటువంటి అవసరం నిజంగానే పాకిస్తాన్ వాడు ఇక్కడ అక్రమంగా కాశ్మీర్ ని ఆక్రమించాడనేటువంటి విషయానికి వస్తే, ఆ కాశ్మీర్ ని భారతదేశంలో కలుపుకోవటం కోసమే యుద్ధం అయితే దాన్ని ఆక్రమించుకునేదాకా యుద్ధం ఆపకూడదు. ఆ ట్రంప్ మాట ఎందుకున్నాడు అనే విషయానికి వస్తే, ట్రంప్ కి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి లోపాయికారి విధానాలే దీనికి కారణమైనటువంటిది. ఆ అమెరికా వాడికి తొత్తుగా అమెరికా ఆంక్షల్లో నరేంద్ర మోడీ ఉన్నాడు.
అక్కడనేమో యుద్ధాన్ని ఆపు చేసిండు, ఇక్కడనేమో ప్రజల మీద యుద్ధం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. అంటే సార్ చరిత్రలో చూసాం, చాకలి ఐలమ్మ అంటే సామాన్యురాలు కూడా ఇవాళ దొరగారిని ఎదురు తిరిగి నిలబడ్డదంటే దానికి కారణం మన సంఘాల వాళ్ళు అని చెప్పుకున్నారు. వాళ్ళకు అవసరం వచ్చిన సమయంలో ప్రజలు ఎందుకు నిలబడలేకపోతున్నారు? ప్రజలు నిలబడకపోవడం ఏంటి? ప్రజలు నిలబడుతున్నారు. ఆ సాకల ఐలమ్మ స్ఫూర్తితోటే ప్రజలు నిలబడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు, డబ్బులిచ్చి అధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు, ప్రజల ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పాలకుల విధానాల వల్ల ప్రజలు రెండు విధాలుగా ఉన్నారు. భయంతో కొంత, మరి ఆశలతోటి కొంత ప్రజలు ఉండి ముందుకు పోలేనటువంటి పరిస్థితి, దాన్ని ఎదుర్కోలేని పరిస్థితి ఇలా కనపడుతుంది. అందుకనే ప్రజలు ఎందుకు నిలబడలేకపోతున్నారు అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ప్రజలు నిలబడతారు. వాళ్ళని నిలబెట్టడానికి ఇంకా సంఘాలు పనిచేస్తున్నాయి. సంఘాల నాయకత్వంలో ప్రజలు నడుస్తారు. కాకపోతే ఉచిత పథకాలు ఏవైతున్నాయో, ఉచితమైనటువంటి ఆశలు ఏవైతున్నాయో వాటితోటి ప్రజల్ని అణిసివేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ప్రజల్ని ఈ రకమైనటువంటి పద్ధతులు వెనక కొడుతున్నారు. అందుకనే ప్రజా ఉద్యమాలు ఆగలేదు, ప్రజా సంఘాలు ఆగలేదు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కాలేదు. ఆ ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి కొంత టైం పడుతుంది. ప్రజల్ని కళ్ళు తెరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని ఆ మత్తు నుండి బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆపరేషన్ కగారు విషయంలో ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేయవలసింది? ఆ ఆపరేషన్ కగారుని విరమించుకొని అక్కడికి పంపించినటువంటి బలగాలన్నింటినీ వెనక్కి తీసుకొని ఆ మావోయిస్టులతోటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడటానికి ముందుకు వస్తున్నారు. మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. వాళ్ళతోటి మాట్లాడటానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలి, వాళ్ళతో చర్చించాలి. ఆ చర్చించిన తర్వాత వాళ్ళ తీరెట్టుంటుందో నీ తీరెట్టుంటుందో తెలుస్తుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. అందుకనే దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళని హత్య చేయటం కాకుండా, చంపేయటం కాకుండా, వాళ్ళ సమస్యలు ఏంటో, వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నించాయి. వాళ్ళతో చర్చించడానికి చర్చలకి ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఆ బలగాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలి. ఆ కగారు అనేటువంటి విషయాన్ని రద్దు చేసుకోవాలి. ఓకే సార్, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ఎలా ఉందనుకుంటున్నాను? విద్యా వ్యవస్థ మొత్తానికి ప్రజలకి అందుబాటులోకి వచ్చిందని కనపడుతుంది. కానీ దాన్ని అమలు చేసే పద్ధతుల్లో, దానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో పాలకుల నిర్వాహకం లేదు. నేను ఇందాకే చెప్పాను, ఉపాధ్యాయులు కొడుతుంది. ఆ ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయాలంటే కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి విషయాన్ని పరిష్కారం చెప్పలేదు. ఇప్పుడు ఇంకా కావాల్సిన ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాటన్నిటిని పరిష్కారం చేయాలి. వాళ్ళు సక్రమమైనటువంటి పద్ధతుల్లో విద్యను అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ఆ విద్యార్థికి కావాల్సినటువంటి వస్తువులు కూడా సరైనటువంటి పద్ధతులు చేయాలి. ఇలా విద్యార్థులు వెనకబడిపోతున్నారు. విద్యను అందించేటువంటి ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నటువంటిది. వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు పరిష్కారం చేయకుండా ఇప్పుడు వాళ్ళు మొన్న ఏదో వాళ్ళ సమస్యల మీద వినతి పత్రం ఇచ్చారు. వాటికి సంబంధించి పరిష్కారం చేయడానికి ఆలోచిస్తున్నారంటే మరి మంత్రివర్గం సమావేశం అయింది అంటున్నారు. ఆ సమస్య మాత్రం ఆ మంత్రివర్గంలో రాలేదు అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆ విద్యకు సంబంధించినటువంటి విషయంలో నిజంగానే ప్రైవేట్ వాళ్లకు
ఆ, అవకాశాలు కల్పిస్తూ ఆ, ప్రభుత్వ స్కూళ్ళనేమో మూసేస్తున్నటువంటి కనపడుతుంది. అందుకనే విద్యకు సంబంధించిన విషయంలో గవర్నమెంటే ఆ ప్రైవేటు ఆ, స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ వాటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఉపాధ్యాయ ఆ, ఉద్యోగాలు కల్పించాలి. విద్యార్థి తల్లిదండ్రులకి భారం లేని పద్ధతుల్లో విద్య ఉండాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో పాలకులు వ్యవహరించాలి, ప్రభుత్వాలు వ్యవహరించాలి. ప్రభుత్వాలు దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రైవేటు విద్యా సంస్థలు ఇంకా రోజు రోజు పెరుగుతున్నాయి. కానీ ప్రభుత్వాలు మారినా ఇప్పుడు విద్యాశాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. కనీసం ఒక్కసారి కూడా విద్యా వ్యవస్థ గురించి వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. దాని గురించి ఏమంటారు సార్? దాని గురించి ఏమనేదే ఉంది, కనపడుతుంది కదా, నిర్లక్ష్యం. దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఇప్పుడు ఇంకా ప్రైవేటు కాలేజీలకి ప్రైవేటు స్కూళ్ళకి పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఈ గవర్నమెంట్ సెక్షన్ కి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి అధికారాలు ఏం లేనటువంటి పద్ధతులు ఉన్నాయి. అందుకనే ఈ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటం లేదు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేస్తలేడు. ఆ శాఖను కూడా ఆయన దగ్గర పెట్టుకొని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. క్రైమ్ రేట్ తగ్గించడంలో సార్ పోలీసు వారి పాత్ర ఎలా ఉందంటే? పోలీసు వాళ్ళ పాత్ర ఏంటి అనే దానికి వస్తే పాలకులైనటువంటి వాళ్ళు చెప్పిందే వింటారు. ఇంత ముందు కానీ ఇప్పుడు కానీ అదే పరిస్థితి ఉంది. ఇలా ఆ పోలీస్ డిపార్ట్మెంటు రక్షక పడ్డ నిలయం అంటారు పోలీస్ స్టేషన్ కాడ. వాళ్ళు ఎవరికి రక్షకులు అనే విషయానికి వస్తే నిన్న పరిశ్రమ దగ్గర వాళ్ళు ఈ పరిశ్రమ పెడితే మాకు నష్టము, మా చేలు ఆగమైతాయి, మా నీళ్లు ఆగమైతాయి, మాకు అనారోగ్యాలు మొదలవుతాయి అని వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళ మీద లాఠీ పిలిపించారు తప్ప వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కంపెనీకి సపోర్ట్గా పోయి వాళ్ళని తరిమేశారు తప్ప అసలు విషయం ఏంటి అనేటువంటి ఆలోచన లేనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఆలోచించాలి కదా. అంటే వాళ్ళ ఆలోచనని వాళ్ళ మెదడుని మొత్తం కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో మార్చుకొని ఉంటారు. అందుకనే పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా ప్రజల మీద పెత్తనం చేయడానికి ఉన్నారు తప్ప ప్రజలకి రక్షణగా కాదు అనేటువంటిది కనపడుతుంది. ఇప్పుడు 5 సార్లు గెలిచిన మీరు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో అంటే ప్రస్తుత లీడర్లు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ప్రస్తుత లీడర్లు ఎలా ఉండాలనే దానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రజలతో ఓట్లు ఎంచుకున్న వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు, ప్రజలకి సేవ చేయాల్సినటువంటి వాళ్ళు ఇవాళ ఎట్లుండాలా అనే దానికి వస్తే ప్రజలకు సేవ చేసే దృక్పథంతో ఉండాలి. కానీ వాళ్ళు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవటం కానీ ప్రజలకి సేవ చేసే పద్ధతిలో కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు, వాళ్ళ హక్కుని కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఆ ఓటరు హక్కుని కొనుక్కున్నటువంటి వాళ్ళు ప్రజలకి సేవ చేయటం వాళ్ళ డ్యూటీ కాదు. వాళ్ళు ఏ పైసలైతే ఖర్చు పెట్టి ఇది చేశారో గెలిచారో ఆ గెలిచినటువంటి వాళ్ళు గెలుపుకి కారణమైనటువంటి ప్రజలకు సంబంధించిన విషయాల్ని పక్కకు పెట్టేసి ఆ పేరుతో వచ్చేటువంటి నిధుల్ని ఏ రకంగా కాజేయాలి అనేటువంటి పద్ధతులు తయారై ఉన్నారు. అందుకనే వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో మరి ఎట్లుండాలో అట్లుండాలని చెప్పితే అయ్యే పని కాదు. ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఎవరికి ఓటైతే బాగుంటుందో ప్రజలు ఆలోచించినాడు, ప్రజలు చూసినాడు. అటువంటి వాళ్ళు సక్రమంగా పనిచేయటానికి ఏమన్నా ఆలోచిస్తారేమో చూడాలి. అంతసేపు ఆ ఓట్లు కొనుక్కొని పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంతసేపు వాళ్ళ ప్రయోజనం కోసం చూస్తారు తప్ప మాలాగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకుముందు మేము ప్రజలకి సేవ చేశాం, ప్రజల సమస్యల
కోసం కొట్లాడాం. ఆ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి టైంలో మాకు వాళ్ళే బోబెట్టి, వాళ్ళే ఓట్లు ఇచ్చి, వాళ్ళే పైసలు ఇచ్చి మమ్మల్ని గెలిపించారు. అందుకనే మేము నిస్వార్థమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ కోసమే పనిచేశాము. వాళ్ళ సమస్యలే పరిష్కారం అని చెప్పి ప్రభుత్వాలతోటి, పాలకులతోటి డిమాండ్ చేస్తూ వ్యవహరించాం. అందుకే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉండాలనుకుంటున్నాం. ఆ విధమైనటువంటి పద్ధతిలో ఆ విషయంలో ఇంకా ప్రజల తరపున పనిచేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంటే టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కు వస్తున్నారు, కాంగ్రెస్ లో టీఆర్ఎస్ అధికారం ఉంటే కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ కు వస్తున్నారు. ఏంది అంటే అభివృద్ధి జరగాలంటే పార్టీ మారాలని చెప్తున్నారు. మీరు ఇన్నిసార్లు గెలిచి కూడా మీరు పార్టీ మారాలని అనిపించలేదా? మీరు అభివృద్ధి చేయాలని అనుకోలేదా? వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు విలువలు లేనటువంటి వాళ్ళు. విలువలు ఉన్నటువంటి వాడు యాడుండి ఏం చేయాలనో అది చేస్తాడు, కానీ ఏడుండి ఏం చేయలేని చెప్పి ఆడిపోయి ఏం చేస్తాడు? అందుకనే వాళ్ళు అభివృద్ధి కోసం పోలే, వాళ్ళ అవకాశం కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం మారారు. అధికారంలో ఉంటే ఏదైనా చేసుకోవచ్చు, ఎట్లయినా దండుకోవచ్చు అనేటువంటి పత్తులు పోయేటువంటి వాళ్ళు, ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళు. ప్రజల్ని మోసం చేయటం అంటే పైసలు ఇచ్చి ఓటు కొనుక్కోవటమే మోసం చేయటం. మళ్ళా ఇళ్ళకెళ్ళి ఇళ్ళకి అనే దానికి వస్తే వాళ్ళ ఓట్లు ఇచ్చి అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మోసం చేయటం. ఆ పద్ధతుల్లో ఏడుంటే అభివృద్ధి జరగదు, ఆడికి పోతే అభివృద్ధి చేతమైనటువంటి కాదు. నేను ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆ తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నాను, కానీ ఆ గవర్నమెంట్ తోటి కొట్లాడాను. ప్రజలకు సంబంధించిన విషయాల్ని అక్కడ రిప్రజెంట్ చేశాను. వాటిని సాధించడానికి ఆ విషయాలలో మెరుగైనటువంటి పద్ధతులు ఇది చేశాను. ఈ కాన్స్టిట్యున్సీని, చీకటిమయంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని కరెంటు విషయంలో కావచ్చు, నీటి వనరుల విషయంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో, రోడ్ల విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో నేను ఆ గవర్నమెంట్ లో ఈ పార్టీ ప్రతినిధిగా ఉండి, ఈ ప్రజల ప్రతినిధిగా ఉండి, ఆ గవర్నమెంట్లలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ, నిధులన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకి సేవ చేయటం కోసం ప్రయత్నం చేశాను. ఇలా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అదే పని చేశాను. ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రజానాయకుడిగా ప్రజలకి సంబంధించిన విషయాల్ని ప్రభుత్వాలకి, పాలకులకి రిప్రజెంట్ చేస్తూ వస్తున్నాను. ఒక్క 6 సార్లు గెలిచిన మీరు, మీ కూతురు గారు వచ్చారు రాజకీయాల్లో వచ్చి మా నాన్నగారి వేలోకి వెళ్ళి నేను కూడా డెవలప్ చేస్తాన్నారు, కానీ ప్రజలు ఆదరించలేదు. దీని గురించి మీరు ప్రజల్లో మార్పు వచ్చిందంటారా? ప్రజల్లో మార్పు కాదయ్యా, పైసలు ఇచ్చేవాడు ఉంటే పైసలు ఈయనకి వెళ్ళి ఎవరు చూస్తారు? ఈమె దగ్గర పైసలు ఉన్నాయా? ఈమె పైసలు ఖర్చు పెట్టిద్దా? వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్కొక్క ఓటుకి 1000 నుండి 5000 ఇచ్చారట. ఆ పద్ధతిలో ఒక్కొక్కడు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టారట. ఇలా ప్రజలు అవకాశవాదంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ప్రజలు డబ్బులకెళ్ళి చూస్తున్నారు. వీడు సంపాదించిన డబ్బులన్నీ కూడా మమ్మల్ని మోసం చేసి, మమ్మల్ని దోపిడీ చేసి సంపాదించినవే కదా, ఎందుకు వద్దనాలని చెప్పి తీసుకుంటున్నారు, ఇచ్చినోనికి ఓట్లు వేస్తున్నారు. ఆ పద్ధతుల్లో ఓట్లు వేసే టైంలో మనం రాజకీయాల్లో ఏదో సాధిస్తాం అనుకుంటే ప్రజలు ఇలా అవకాశవాదంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు, ఆ అవకాశవాదంలో ఉన్నటువంటి వాళ్ళని మేల్కొల్పడానికి కానీ, ఆ అవకాశవాదం నుండి బయటికి తీయటం కోసం కానీ ప్రయత్నం చేయాలి తప్ప, ఓట్లలో నిలబడతాం, ప్రజలు ఓట్లు ఇస్తారు అనుకుంటే ఇలా ప్రజల్లో ఆ మార్పు వచ్చింది తప్ప పరమైనటువంటి మార్పు రాలేదు. ఆలోచన పరమైనటువంటి మార్పు వస్తే నిజంగా మళ్ళా వీళ్ళ డబ్బుల్ని తిరస్కరిస్తారు, వీళ్ళ పరిపాలనని తిరస్కరిస్తారు. అటువంటి వాళ్ళని దగ్గర రానియారు. మళ్ళా ఎవరు వాళ్ళ కోసం పనిచేస్తారో వాళ్ళని ఎన్నుకుంటారు. కాకపోతే ఇలా ప్రజలు అవకాశవాదంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు ప్రజలు అంటే
సరైన నాయకుని ఎన్నుకోవడంలో ప్రజలు ప్రతిసారి విఫలమవుతున్నారు కదా సార్. ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఆలోచించండి అని చెప్పి సందేశం ఇస్తున్నాం. కొంచెం కేసీఆర్ గారి పాత్ర గురించి మీరు కేసీఆర్ గారి పాత్ర ఏం లేదు, ప్రజల పాత్ర ఉంది. ప్రజలందరూ రోడ్డెక్కారు. 14 సంవత్సరాలు వాళ్ళు విరామం లేని పత్తుల్లో వ్యవహరించారు. ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఉరుకులు పెడితే రాలేదు. ఇక్కడ ప్రాణాలు తీసుకున్నటువంటి వాళ్ళ మీద ఇక్కడ ప్రజలు రోడ్డు ఎక్కుతున్నటువంటి వివిధ రూపాలతోటి ఉద్యమం చేస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆలోచించింది, ఆ తెలంగాణ ఇచ్చింది. కాకపోతే ప్రజలందరూ కూడా కేసీఆర్ తెచ్చిండు అనుకుంటున్నారు, కేసీఆర్ చేయబట్టే తెలంగాణ వచ్చింది అనుకుంటున్నారు. కేసీఆర్ పెద్ద గొప్ప నాయకుడు అని అనుకుని మళ్ళా ముఖ్యమంత్రిని చేశారు. ఆ ముఖ్యమంత్రిని చేస్తే 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఆ ప్రజలకి తీరని అన్యాయం చేసిండు అనేటువంటిది నేను చెప్పేది. అధికారంలోకి వచ్చి ఉద్యమకారులు మర్చి కనీసం ఉద్యమకారులను ఇక్కడ గుర్తు చేసుకునే సందర్భాలు లేవు సార్. దీని గురించి మీరు అధికారంలోకి వచ్చి ఉద్యమకారుల కుటుంబాలకు కానీ ఉద్యమకారులకు కానీ ఎక్కడ విలువని ఇవ్వలేదు. దీని గురించి మీరేమంటారు? దాని గురించి అనేది ఏమీ లేదు, ఎవరు చేయరు. సచ్చినుడు చచ్చిండు అంతే. వానికి మళ్ళా బతికించి తీసుకురాలేం కదా. ఆ పత్తులో ఉంది ఆ కేసీఆర్ పరిపాలన కానీ లేదు రేవంత్ రెడ్డి పరిపాలన కానీ. ఓకే సార్. అధికారంలో ఉన్నప్పుడు గద్దర్ గారు కేసీఆర్ గారు కలవడానికి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి పరిస్థితి లేదు సార్. దీని గురించి ఏమంటారు? చెప్తున్నాం కదా, వాళ్ళు ప్రజలు నమ్మారు, అధికారం ఇచ్చారు. ఆ నమ్మకం ఏదైతుందో ఆయన సొంతం అనుకుంటున్నాడు. ప్రజలు ఇచ్చిన అధికారం కాదు, ప్రజలకి సంబంధం లేదు, నేను పెద్ద మొనగానైనా అందుకనే నన్ను మళ్ళా ముఖ్యమంత్రి చేశారు అనుకుంటున్నాడు. కానీ ఈ ప్రజలు లేకుండా నేను లేను అనేటువంటి స్వభావం కానీ ఆలోచన కానీ ఆయనకి లేకనే 10 సంవత్సరాలు నమ్మిన ప్రజలు మొత్తానికి 10 సంవత్సరాల తర్వాత నీ సంగతి ఏంద్ర అన్నారు. రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చారు. ఈ రేవంత్ రెడ్డి కూడా మరి ఆ రకమైనటువంటి పత్తులు ఉంటే ఆయనకు పట్టినకైతే ఈయనకు పట్టుద్ది, జాగ్రత్తగా ఉండమని చెప్పి రేవంత్ రెడ్డిని అంటున్నాం. తప్పుడు పత్తులు వ్యవహరించిందని కేసీఆర్ని అంటున్నాం. ఓకే సార్. కేసీఆర్ గారిని ప్రజల సమస్యలు వివరించడానికి మీరు వెళ్తే మిమ్మల్ని స్టార్టింగ్ లో కాదని మీడియాలో వచ్చిన కథనాల అనుసారంగా మళ్ళీ మిమ్మల్ని పిలిచి కలవడం, దీని గురించి మీరే ఉంటారు? కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి. అంటే ఇవాళ వాళ్ళకుండే హంసలు, వాళ్ళకుండే పనులు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేటువంటిది చూడాలి. ఇలా ఆయన అంటున్నారు అందరినీ కలుస్తున్నా, అందరితో మాట్లాడుతున్నా, అందరు నా దగ్గరికి వస్తున్నారని. నేను నిజంగానే ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఈ సీతారామ ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో 5-6 సార్లు పోతే కూడా ఆయన దగ్గర ఉండేటువంటి వ్యక్తులు, అధికారులు నాకు అవకాశం కల్పించలేదు. నేను మొన్నటిసారి ఏమన్నా కానీ ఆయన బయటికి వెళ్తే ఎట్లా చూస్తాడు కదా, ఆగుతాడు కదా అనుకున్నా. కానీ 20 కార్లలో ఏ కార్లు ఉండో తెలియదు, మరి ఎట్లా పోయిండో తెలియదు. నేను అక్కడ ఉండి ఉన్నదాని ఎవరో మొత్తానికి ఫోన్లో ఈ వీడియో తీసి ఈ ఫోన్లలో పెడితే అందరికీ తెలిసింది. అసలు నాకు తెలియని విషయం అది పెద్ద రభస అయింది. మొత్తానికి నన్ను మళ్ళా పిలిచిండా అనే దానికి వస్తే మళ్ళా ఇంతకు ముందు ఏ పద్ధతుల్లో పోయానో ఆ పద్ధతుల్లోనే ప్రయత్నం చేశా. మొత్తానికి అప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ కాడ అవకాశం ఇచ్చిండు, మాట్లాడిండు, మంచిదని అన్నాడు. ఓ మంత్రికి సలహా ఇచ్చిండు, ఓ సమావేశం ఏర్పాటు చేయి, ఆ ప్రాంతాన్ని పరిశీలన చేయి, దాని సంగతి ఏందో చూడు, ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఆలోచిద్దామని అన్నాడు. కానీ అటువంటి సమావేశం జరగలేదు, అటువంటి ప్రయత్నమే ఇంకా మొదలు కాలేదు. మళ్ళా ఆయన్ని కలవటానికి
ప్రయత్నం చేస్తున్నా. ఈ మధ్యన మాకు మా సంస్థ కార్యక్రమాలు ఉండి తన దగ్గరికి పోలేకపోయాను. మళ్ళా కలవడం మళ్ళా చూడాలి. ఎవరు కూడా ప్రజల సమస్యలు తీసుకొని పోతే భయపడుతున్నారు. ఆ సమస్య పరిష్కారం చేయటం ఎట్లా అనే విషయంలో అసలు కలవకుంటుంటే పోద్దిగా ఆ పత్తులో వ్యవహరిస్తున్నటువంటి తీరి కనపడుతుంది. ఆ కేసీఆర్ అంతే చేసింది, ఎవరిని దగ్గర నీయలేదు. ఇప్పుడు ఈయన పరిపాలన అందరినీ కలుస్తున్నా, అందరితో మాట్లాడుతున్నా అంటూనే ఈయన కూడా అదే పత్తులో ఉన్నాడు. ఏదైతే మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నంలో మనం వెనక్కి తగ్గటం కానీ మనం ఆగటం కానీ కాకుండా మన ప్రయత్నం కొనసాగాలనేది మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చెప్పారు. ఒక్క 4-5 రాజకీయ నాయకుల పేర్లు చెప్తా, 1 word లో సమాధానం చెప్పండి సార్ ప్లీజ్. నరేంద్ర మోడీ గారు సార్. ఏంటి? 1 word లో సమాధానం చెప్పండి, ఒకే ఒక మాటలో. నరేంద్ర మోడీ గారు సార్. ఆయన క్రిమినల్. ఆయన ముఖ్యమంత్రి దగ్గర నుంచే క్రిమినల్. ఆయన అధికారం ఈ భారతదేశాన్ని పరిపాలించే అధికారం లేదు, అర్హుడు కాదు. సార్ అమిత్ షా గారి గురించి సార్. తీరి ఇద్దరిది ఒకటే. ఆయన కూడా హోం బాధ్యతల్లో ఉన్నాడు. ఆపరేషన్ కగారు పేరుతోటి ఈ భారతదేశ పౌరులు ఈ దేశ ప్రజల్ని హత్య చేస్తున్నాడు. ఆదివాసీల్ని హంతం చేయడానికి పూనుకున్నాడు. దుర్మార్గుడు. సార్ రేవంత్ రెడ్డి గారు సార్. రేవంత్ రెడ్డి ఇంకా బాల్య దశలోనే ఉన్నాడు. పెరుగుతూ ఆలోచనలు పెరగాలి అని ఆ విధమైనటువంటి పత్తుల్లో ప్రజలు గరుపుగా ఉండే వాడుగా ఉండాలని కోరుతున్నాం. అట్లా ఇప్పుడు అయితే బాల్య దశ అది. సార్ కేసీఆర్ గురించి. కేసీఆర్ మూర్ఖుడు. సార్ చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు మొత్తానికి మంచి ఏమంటారు, ఒక రాజకీయవేత్త. మొత్తానికి అది ఉంది. ఆయన కూడా ప్రజలకి న్యాయం చేసే పద్ధతుల్లో లేవు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు. సార్ పవన్ కళ్యాణ్ ఆయన ఏసాడసి బతికినోడు ఇలా చంద్రబాబు అండతోటి ఇలా కనపడుతున్నాడు. ఆయన పెద్ద ఇది కాదు. ఆయన్ని పెద్ద ఈ లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ T9 న్యూస్ అని చెప్పండి సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ T9 న్యూస్. ఇవన్నీ ఎందుకు మీరు T9 T9 ఛానల్ మా దగ్గరికి వచ్చి విషయాలన్నీ అడిగి తెలుసుకున్నందుకు చేస్తున్నాం. ఈ ఛానల్స్ అన్ని కూడా ప్రజలకి మూడో కన్నుగా ప్రజల విషయాల్ని ప్రభుత్వాలకి పాలకులకి వివరించేగా వాటి పరిష్కారానికి కావాల్సిన మార్గాలుగా ఉండాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు ఓపికతో చెప్పి చాలా సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. ప్రస్తుతం ఇదైతే పరిస్థితి మనం చూస్తున్నాం. గుమ్మడి నరసయ్య గారి ఇల్లు చాలా సాదాసీదాగా ఉండి ఉదాసీనమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కనీసం సర్పంచ్ అయితే కూడా ఎక్కడో వాళ్ళ స్థాయి పెరిగి అంటే చాలా సంపాదించుకుని వాళ్ళ స్థాయి పెంచుకునే పరిస్థితి. కానీ ఐదు సార్లు అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్యే గెలిచి కూడా చూస్తున్నాను ఎంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నానంటే ఈ రోజు ప్రతి నాయకుడు కూడా వాళ్ళ సొంతానికి కాకుండా మన జనాల కోసం సేవ చేసే ధోరణులు ఉండాలని కోరుకుంటూ ఎటువంటి సమస్య వచ్చినా మాతో షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు మేము ఎదురు నిలబడి మీ సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తాం. కెమెరామెన్ కిరణ్ తో చిట్టిబాబు, ధన్యవాదాలు. ప్రతిక్షణం ప్రజాగర్జన.